హాయ్ అండి, హలో. మనం భద్రాచలం వీడియో ఒకటి పెట్టాం కదండి, ఇది రెండో వీడియో. చూడండి, ఇది మనం గుడి టెంపుల్కి వచ్చాం. పక్కన ఇక్కడ జనాలు చూడండి, రష్. ఇది పక్కనే గుడి అండి. ఇక్కడ జనాలు అందరూ చూడండి, ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. వీటి పక్కన స్వాములు ఈములు అందరూ దర్శనం. ఇది అయినా ఈరోజు ఫెస్టివల్ ఏం కాదండి, మామూలు టైంలో కూడా ఫుల్ రష్. మన రాములవారి భద్రాద్రి రాములవారి టెంపుల్ చూడండి ఇలా ఉంది. ఇటు పక్కన జనాలు రష్. మామూలు పండగ సీజన్లో ఉండడం అంటే కామన్, మామూలు టైంలో కూడా ఉండడం అంటే ఇది వెరైటీ అనిగా. దేవుడు ఎప్పుడైనా ప్రసిద్ధి ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇలా మన ఈ టెంపుల్లో ఎప్పటికీ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జనాలు రష్గానే ఉంటుంది. మన తెలంగాణ మొత్తంలో నెంబర్ వన్ టెంపుల్ రామాలయంలో ఇదే భద్రాచలంలో ఉంది. ఇక్కడికి పెద్ద పెద్ద విఐపీలు కూడా వచ్చారు. మన ద్రౌపది ముర్ము గారు, మళ్ళీ కేసీఆర్ గారు, ఇంకా మంత్రులు ఆల్మోస్ట్ అందరు వచ్చి ఉంటారు. ఇగోండి ఎంట్రీ. ఇది బయటికి వెళ్ళే దారి అండి. ప్రసాదాలు తీసుకొని బయటికి వచ్చే దారి. అలానే ముందుకెళ్తుంటే చూడండి, మనం స్ట్రైట్గా అదే మెయిన్ రూటు వెళ్ళడం, గుడికి దర్శనానికి వెళ్ళే రూటుకు మనం ముందుకెళ్తున్నాం. చూడండి, పక్కన షాపులు, వేలాది షాపులు ఉన్నాయి. దేవాలయం చూడండి, దేవాలయం చాలా గొప్ప దేవాలయం అండి రామాలయం అంటే. చూడండి, అలానే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. మళ్ళీ మీకు ఇంకా రామాలయం గురించి, భద్రాచలం గురించి మీకు ఏమన్నా వివిధ డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఏమన్నా తెలియని ప్రాంతాలున్నా మాకు కామెంట్లో తెలపండి. నాకు వీలైనంత వరకు తెలుపగలను. చూడండి, అలానే ముందుకెళ్తున్నాం. చూడండి, గార్డెన్ అంటే గుడి పక్కన మొత్తం చెట్లు ఉన్నాయండి. అంతా గ్రాసు. అటుపక్కకు చూస్తే దేవునికి సంబంధించిన గోడలు బాగా హైట్ కట్టడం. ఎందుకంటే పక్కనే గోదావరి అండి. ఇంతకుముందు గోదావరి వచ్చినప్పుడు కట్ట వరకు వస్తుంది, ఎప్పుడు కట్టదగలే. కాకపోతే రామాలయాన్ని ఇంతవరకు టచ్ కాలే వాటర్. అంటే మెట్ల వరకు వచ్చాయంట. ఇక అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు కూడా గోడలు పటిష్టంగా కట్టారు. గుడికి ఎటువంటి ఆటంకం కలగకుండా కట్టారు. చూడడానికి బాగుంటుందండి మన భద్రాద్రి టెంపుల్. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్. ఇందులో నుంచి వెళ్ళాలి. ఇట్లా రౌండ్స్ ఉంటాయండి, తిరుక్కుంటే వెళ్ళాలి. క్యూ లైన్లో వెళ్తుంటే వస్తుంది. చూడండి, ఎన్ని టెంపుల్స్ చూశారు. మన భద్రాచలం టెంపుల్స్ చూడవని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి వచ్చి చూడండి. ఎందుకంటే ఇది మన తెలంగాణ మొత్తంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అయితే మనకు అయోధ్యలో ఎలా రాముడో, ఇక్కడ తెలంగాణలో ఈ భద్రాద్రి టెంపుల్ అది ఇంత గొప్ప విశిష్టత మళ్ళీ ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. ఇది చూడండి, ఇంత హైట్లో ఉంది. ఇటు పక్కకు చూడండి, షాపులకి వీపులు అన్ని కిందికి కనబడుతున్నాయి. ఇలానే చూడండి, దేవుళ్ళు ఇక్కడ అవి డ్రాయింగ్ చేయడం జరిగింది. చూడండి, పక్కన కనబడుతుంది స్వాములు గీములు అటు ఇటు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలానే కొంచెం ముందుకెళ్తే చూడండి, అలానే వెళ్తూ ఉంటే ఇక్కడ దేవాలయానికి సంబంధించిన విగ్రహం, ఇది ఎంట్రన్స్ మెయిన్. ఇటు పక్కకు అటు వెళ్ళడం అండి. ఇటు పక్కకు ఒకటి, ఇటు పక్కకు అదే దేవుని గోవులు ఉంటాయి, కానీ గోవుకు గడ్డి వేస్తే పుణ్యం అంటారు కదా. ఇక్కడ గ్రాస్ లాంటివి తీసుకొని వేస్తూ ఉంటారు. అలానే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ కాడ ఇక్కడ ఒకటి దిమ్మ ఉంది. ఎవరు ఓపెనింగ్ దీనికి సంబంధించింది ఒక దిమ్మ ఉంది. చూడండి, ఇక్కడ ద్రౌపది ముర్ము గారు అండి. ముర్ము గారు, కె చంద్రశేఖరరావు అని ముఖ్యమంత్రి గారు, పాత ఓల్డ్ ముఖ్యమంత్రి గారు. ఇక చూడండి, అలానే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పక్కకు గోవులు ఉన్నాయండి. మనం గోవులు చూడకపోతే ఇలా గోవులు కూడా చూద్దాం. ఇటు పక్కన చూడండి, గోవులు. ఎవరైనా వచ్చారంటే దేవునికి, ఒకరికి ఎవరైనా దేవుడికి వచ్చినప్పుడు దానం చేయాలంటారు, కానీ గోదానం అంటే గోవుకు గ్రాస్ పెడితే కొంచెం గోవుకు కొంచెం తినేటివి ఉంటాయి కండి, పశువులు తినేటివి అవి ఇవి. కొంతమంది అయితే ఇక్కడ ఎక్కువ గడ్డి కొని పెట్టడం జరుగుతుంది. ఇక చూడండి, అలానే చూస్తూ ఉండండి. స్వామివారి గోశాల వద్ద గోపూజ జరుగుతుంది. గోపూజ టికెట్ ధర 25 రూపాయలు, గోపురాసం 20 రూపాయలు. జై శ్రీరామ్. శ్రీ స్వామివారి గోశాల వద్ద గోపూజ జరుగుతుంది. గోపూజ టికెట్ ధర
రూపాయలు, గోపురాంతం 20 రూపాయలు. జై శ్రీరామ్. అలాగే మనం ఇప్పుడు మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ అవుతున్నామండి. అంటే గుడిలోనే ఇది గర్భగుడి కాకుండా ఎంట్రన్స్ లోపలికి మెట్లు ఎక్కడానికి. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలో వీడియోస్ తీయచ్చో తీయకూడదో అడుగుదాం. బయట నుంచి అయితే వీలైనంత వరకు కవర్ చేద్దాం, లోపలికి వెళ్ళకుండా. అలానే ఇక్కడ లోపలికి వెళ్తున్నారా అంటే అవునండి. అంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు అంటున్నాడు. ఇక్కడ సెక్యూరిటీ అవుతుందంట. అంటే ఇక్కడ బయట తీసుకెళ్ళమంటే అట్లా అయితే వెళ్ళండి అని అన్నాడు. అంటే టెంపుల్ లోపలికి అయితే వీడియోస్ తీసుకోవడానికి ఎలా లేదంట. ఇక్కడ బయట నుంచి తీసేసుకొని వచ్చేస్తామంటే ఓకే అన్నాడు. ఇక అలానే వెళ్తున్నామండి. వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తామండి. మెట్లు చాలా ఉన్నాయి, 1 2 కాదు, చాలా ఉన్నాయి. చూడడానికి కొన్ని అనిపిస్తున్నాయి, ఎక్కేసరికి కొంచెం దమ్ వస్తుంది. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. పక్కకు ఇక్కడ టెంపుల్ మెట్లు ఎక్కాక ఫస్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి. ఈ పక్కన రష్ అంటే సిటిజన్స్ ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అండి. హనుమాన్ టెంపుల్ పక్కన అన్ని షాపింగ్ స్వామివారికి సమర్పించుకునేవి అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఇక్కడే దొరుకుతాయి అనుకుంటా. అన్నీ ఇక్కడే మ్యాక్సిమం అయితే దొరుకుతాయి. కింద చుట్టుపక్కల అటు ఇటు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కూడా అమ్ముతున్నారు దేవాదాయ శాఖ వాళ్ళు అనుకుంటా. ఇలా ముందుకు వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పూజ చేసుకుంటున్నారు. అంటే పూజలు రకాలు ఉంటాయి కదండి మన దగ్గర. మన దేవస్థానం అంటే మన హిందువులలో 1,000,000 దేవుళ్ళు అంటారు కదా, 1,000,000 దేవుళ్ళ. నాకు కూడా సంఖ్య కరెక్ట్ తెలియదు. దేవుళ్ళు చాలా దేవుళ్ళు ఉంటారు కదా, అంటే దేవుళ్ళలో ఇంకా ఇక్కడికి వచ్చాక గుడిలో ఒక్కొక్కరు పూజ చేసుకుంటారు. ఇక్కడ దీపం అంట అండి. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దీపం ముట్టిస్తున్నారు. చూడండి, అలానే చూస్తూ ఉండండి. ఇక్కడ ఫోటోలు దిగడానికి అక్కడ అది పెట్టారండి. ఇలా అని కొంచెం ముందుకు వెళ్తుంటే మనం వచ్చిన దారిలోనే అక్కడి వరకు వెళ్ళకపోతే క్యూ లైన్ అండి. దేవుని దర్శనానికి గర్భగుడిలోకి వెళ్ళడానికి క్యూ లైన్. మనకి వెళ్ళడానికి నో పర్మిషన్ అన్నారు. ఇక్కడి నుంచి తీసుకోవచ్చా అంటే ఇక్కడి నుంచి తీసుకోండి, కనబడదు కదా అంటే ఏం కాదండి బయట నుంచి తీస్తాం, లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఇక్కడ అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. అయితే ఇక్కడి నుంచి వీడియో తీసేసుకుని అంటే బయట ఇక్కడ మెయిన్ గర్భగుడిలో చేయడం కుదరదు కానీ బయట పక్క తీసేసుకోవచ్చట. ఇలానే కొంచెం ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఇది గుడి ఎంత హైట్లో ఉందో మీకు చూపెడదాం. చాలా హైట్. ఇది లిఫ్ట్ అండి. కొంచెం హ్యాండిక్యాప్డ్ సీట్లు ఉంటారు కానీ వికలాంగులు వాళ్ళు ఎక్కడానికి వీళ్ళకి కూడా లిఫ్ట్ కూడా కట్టారు. కొంచెం ముందుకు వెళ్దామండి. ఇక్కడ అందరూ ఫోటో స్పాట్ అనుకుంటా. అందరూ ఫోటోలు వీడియోస్ అందరూ మామూలుగా తీసుకోవట్లేదు. అలానే ముందుకు వెళ్తే చూడండి, మనం గుడి పక్కన చాలా గుడులు ఉన్నాయి. కాకపోతే చూడండి ఎంత హైట్లో ఉన్నాము. చాలా హైట్, 3 floors అప్ స్టేర్ ఏమనుకుంటా. బాగా హైట్లో ఉంది టెంపుల్. మన గోదావరికి దగ్గర ఉండడం వల్ల చాలా హైట్లో కట్టారు టెంపుల్. చూడండి, మీరు ఈ వీడియోలు చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎంత